నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేలైన బ్రాంచులు సరైనవి ఎంచుకుంటే మేలు. ఇంజినీరింగ్ కోర్సులు వివరాలు ఇట్లున్నాయి చూద్దాం. ఇంటర్ తర్వాత ఏమేం కోర్సులు తీసుకోవాలి, మరి కెరీర్ ఎట్లుంటది అనేది ఈరోజు టాపిక్. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంచుకొని ఆ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాసి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతారు. ప్రవేశ పరీక్షలు రాయడం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరే వరకు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చదువు పూర్తయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ పట్టా పొందుతారు. ఇంజనీరింగ్ విద్యకు ఎంతో విలువ ఉండడం వల్ల బీఈ, బీటెక్ రెండింటికి విలువ ఉంది. 4 సంవత్సరాల కోర్సులు. ఒకటి నాలెడ్జ్ ఇంటెన్స్ అయితే ఇంకోటి స్కిల్ ఇంటెన్స్ అని అంటారు. వీటిలో తేడా నామ మాత్రమే. ఏ ప్రోగ్రామ్ అయినా కోర్సు స్ట్రక్చర్ని చూసి ఎంచుకోవాలి. విద్యార్థులు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా ఉన్నాయి. మరి ఏం పరీక్షలు రాయాలి అంటే జేఈఈ. దేశంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు నీట్, ఎన్ఐటి, ఐఐటీలు. వాటి కోసం మొదట జేఈఈ మెయిన్స్ రాసి ఆ తర్వాత అందులో క్వాలిఫై అయిన వారు జేఈఈ అడ్వాన్స్డ్ రాస్తారు. ర్యాంక్ లిస్ట్ వచ్చిన తర్వాత జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్సెట్, ఇది వరకు దీన్ని ఎంసెట్గా పిలిచేవారు, ఇప్పుడు ఎప్సెట్గా ఏపీ పీసీఈటీగా మార్చారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు 2 రాష్ట్రాలకు సెపరేట్గా నిర్వహిస్తారు. 2 అన్నమాట, మనకు రెండింటికి ఎప్సెట్ అనే పేరు ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఇతర రాష్ట్రాలకు చెందిన మహారాష్ట్ర సెట్, కర్ణాటక సెట్, కామెడ్ కే ఇట్లున్నాయి. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్ లిస్టులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమృత విశ్వవిద్యాపీఠ్, బిట్స్ పిలాని, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అనేక టాప్ కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కళాశాలలు సెపరేట్ పరీక్షలు కూడా కండక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఇంటర్ లేదా జేఈఈ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. కాలేజీ లొకేషన్, ఫీ స్ట్రక్చర్, ప్రోగ్రామ్, క్యాంపస్ ఫెసిలిటీస్ని బట్టి నచ్చిన కాలేజీలో చేరొచ్చు. కౌన్సిలింగ్ అండ్ బ్రాంచ్ సెలెక్షన్. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులను కౌన్సిలింగ్కి పిలుస్తారు. అక్కడ విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్లను ఎంపిక చేసుకోవచ్చు. ర్యాంకును బట్టి దానికి అర్హులైతే అది వస్తుంది. బ్రాంచి విభాగాలు. ఇంజనీరింగ్ కోర్సులో అనేక విభాగాలు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యం కలిగినవి మొదటగా కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ వంటి వివిధ బ్రాంచీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఎనర్జీ, మైనింగ్, ఓషన్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రొడక్షన్, పెట్రోల్, ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. బ్రాంచ్ ఎలెక్టివ్స్, స్పెషలైజేషన్స్, ప్లేస్మెంట్ అవకాశాలను బట్టి ప్రోగ్రామ్స్ని ఎంచుకుంటారు. ఎలెక్టివ్ కోర్సులు ఆసక్తులు, లక్ష్యాలను బట్టి ఎలెక్టివ్ కోర్సులను ఎంచుకుంటారు. ప్రతి ప్రోగ్రాంలలో కొన్ని ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్టులు ఉంటాయి. వాటిని కోర్ సబ్జెక్టులు అంటారు. ఎలెక్టివ్ కోర్సులు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివే వారికి ఫ్లూయిడ్ మెకానిక్స్ కోర్సు సబ్జెక్టు అనుకుందాం. ప్రొడక్షన్ మేనేజ్మెంట్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఎలెక్టివ్గా ఉంటే నచ్చింది ఎంచుకోవచ్చు. మరి స్పెషలైజేషన్. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఎంచుకున్న దానిపై జ్ఞానాన్ని మరింత పెంచే విధంగా, సాంకేతికంగా, ప్రొఫెషనల్గా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ట్రెడిషనల్ బ్రాంచ్లే కాకుండా కొత్త కోర్సులు స్పెషలైజేషన్ పట్ల మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు, టెక్నాలజీ పరంగా ఉపయోగపడే కోర్సులను ప్రమోట్ చేస్తుంది. అవకాశాలు తక్కువ ఉన్న వాటిలో సీట్లు కూడా కుదిస్తున్నారు, అంటే తక్కువ వేస్తున్నారు. ఆకర్షిస్తున్న కోర్సులు ఏమేమి ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కంప్యూటర్ సైన్స్లో ఒక విభాగం. సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులు చేయగల స్మార్ట్ యంత్రాలను నిర్మించడానికి సంబంధించింది. స్పీచ్ రికగ్నిషన్, కస్టమర్ సర్వీస్, కంప్యూటర్ విజన్, ఆటోమేటెడ్ స్టాక్ ట్రేడింగ్ వంటి అప్లికేషన్స్లో ఉపయోగపడవచ్చు. మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ దీనికి సంబంధించి కొన్ని భాగాలు. టెక్నాలజీ సంబంధిత ప్రతి రంగంలోనూ దీనివల్ల ఎంతో పురోగతి సాధ్యమవుతుంది. మొబైల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వంటి అన్నింటిలో వీటి ఉపయోగం ఉంది. ఇకపోతే డేటా సైన్స్. వ్యాపార సంస్థల దగ్గర ప్రతి చోట డేటా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే 21st సెంచరీలో
డేటా సైంటిస్టులకు ఎంతో డిమాండ్ ఉంది. డేటా అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగించుకునే విధంగా ఉండాలి. స్టాటిస్టిక్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్, సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించి స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్ డేటా నుంచి కావలసిన సమాచారాన్ని వెలికి తీయడం డేటా సైన్స్‌తో సాధ్యం. ఒక సంస్థ తన దగ్గర ఉన్న సమాచారం నుంచి సరైన సమాచారాన్ని వేరు చేసి దానిలో ఉన్న సారాన్ని సేకరించడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ను బట్టి తగిన వ్యాపార నిర్ణయం తీసుకోగలరు. ఇకపోతే సైబర్ సెక్యూరిటీ. కంప్యూటర్కి వైరస్ వచ్చింది, బ్యాంక్ నుంచి డేటా చోరీ అయింది అని వింటుంటాం. అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో అనుసంధానమైన ఈ యుగంలో ఇంటర్నెట్ తోటి మొత్తం మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మనం కంప్యూటర్కి దూరంగా ఉండలేము. అందుకే సైబర్ క్రైమ్ని అరికట్టడానికి సైబర్ సెక్యూరిటీ వంటివి ఎక్కువ ప్రాధాన్యంలోకి వచ్చాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొన్ని $100 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రమాదాన్ని గుర్తించడం, దాని నుంచి కాపాడడం, నష్టం జరిగితే రికవరీ చేయడం వంటి ఫ్రేమ్వర్క్ సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ పరికరాలు, నెట్వర్క్ డేటాను అనధికారికంగా అంటే అన్‌ఆథరైజ్డ్‌గా ఎవరు ఉపయోగించకుండా చూసుకోవడం, వారికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవడం, సైబర్ దాడిని నిరోధించడం. ఈ కోర్సును కంప్యూటర్ సైన్స్తో కలిపి కొన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టారు. 2023లో ఇది $172 బిలియన్ బిజినెస్. ఇకపోతే రోబోటిక్స్. మనిషికి సహాయపడే పరికరాలను తయారు చేసే యంత్రాన్ని తయారు చేయడం. మనిషి వలె పనిచేసే పరికరాన్ని తయారు చేయడం రోబోటిక్స్ ఉద్దేశం. రోబోటిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్‌డిసిప్లినరీ ఫీల్డ్. రోబోటిక్స్ అంటే రోబోట్ రూపకల్పన, నిర్మాణం, ఉపయోగించడం. కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లోని ఆవిష్కరణలను కూడా రోబోటిక్స్ ఫీల్డ్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ ఇంజనీర్గా మారితే కోడింగ్ బాగా చేయగలరు. ఒక మెకానికల్ ఇంజనీర్ రోబోటిక్స్ చేస్తే డిజైన్ బాగా చేయగలడు. ఇలా కొన్ని చోట్ల రోబోటిక్స్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఉన్నాయి, కానీ ఇవి ఇతర విభాగాలకు ఎలెక్టివ్గా ఎక్కువగా ఉన్నాయి. రోబోలు మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, ప్యాకింగ్, రవాణా, భూమి, అంతరిక్ష అన్వేషణ, శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లు, ఆయుధాలు, ప్రయోగశాలల పరిశోధన, వినియోగదారులు, పారిశ్రామిక వస్తువుల భారీ ఉత్పత్తిలో విస్తృతంగా అంటే చాలా ఉపయోగిస్తున్నారు. ఇంకోటి అగ్మెంటెడ్ రియాలిటీ AR, వర్చువల్ రియాలిటీ VR. అగ్మెంటెడ్ రియాలిటీ అనేది డిజిటల్ ప్రపంచం, భౌతిక అంశాల సంపూర్ణ సమ్మేళనం ద్వారా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం. వర్చువల్ రియాలిటీ అనేది కంప్యూటర్ సృష్టించిన వాస్తవికత అనుకరణ, ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం. కంప్యూటర్లు, హెడ్సెట్లు, చేతి తొడుగులు వంటి ఇంద్రియ పరికరాలను ఉపయోగించి వీక్షకుడిని ఒక కృత్రిమ ప్రపంచంలో ముంచెత్తడానికి ఉపయోగపడుతుంది. అగ్మెంటెడ్ రియాలిటీతో రూపొందించిన వేకప్ యాప్ డ్రైవర్లు నిద్రపోతుంటే అలర్ట్ చేస్తుంది. అగ్మెంటెడ్ రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ షాపింగ్, మెడికల్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, టూరిజం, పబ్లిక్ సేఫ్టీ, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఇలా అనేక చోట్ల ఇది ఉపయోగపడుతుంది. 2030 నాటికి సుమారు 23 మిలియన్ల ఉద్యోగాలు దీనికి సంబంధించి ఉండే అవకాశం ఉందని అంచనా. ఇక IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే వివిధ పరికరాలను అంతర్జాలంతో అనుసంధానం చేయడం, ఇంటర్నెట్ తోటి కనెక్ట్ చేయడం. దీన్ని వివిధ పరికరాలను కనెక్ట్ చేస్తూ ఒక డైనమిక్ సిస్టమ్గా మారుస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీలతో IoT డిమాండ్ మరింత పెరుగుతుంది. కెమెరాలు, సెన్సర్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు ప్రతి చోట దీని ఉపయోగం ఉంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోము, యాపిల్ వాచ్, బేబీ మానిటర్స్, వీడియో డోర్బెల్స్ ఇవన్నీ ఉదాహరణలే. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రక్ ఫ్లీట్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ కోర్సును కంప్యూటర్ సైన్స్తో కలిపి కొన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టారు. డిప్లొమా ప్రోగ్రామ్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లేదా బ్యాచిలర్ కోర్సుల రూపంలో IoT కోర్సులు ఉన్నాయి. ఇకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీని దాని సెక్యూరిటీ ఫీచర్ వల్ల గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీతో పాపులర్ అయిన ఇది ఇప్పుడు డేటాను భద్రపరిచే విషయంలో మార్పులు తెస్తుంది. ఫుడ్ సప్లై చైన్, హెల్త్ కేర్, గేమింగ్ ఇలా ఎన్నో రంగాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. బ్లాక్ చైన్ సమాచారాన్ని రికార్డు చేసే ఒక విధానం
అది ఆ సమాచారాన్ని మార్చడం లేదా హ్యాక్ చేయడం కష్టతరం లేదా అసాధ్యం చేసే విధంగా సమాచారాన్ని భద్రపరుస్తుంది. ఈ కోర్సును కంప్యూటర్ సైన్స్తో కలిపి కొన్ని కాలేజీలు అందిస్తున్నాయి. 3D ప్రింటింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 3D ప్రింటింగ్ వల్ల విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 3D ప్రింటింగ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మోడలింగ్ ద్వారా 3D డైమెన్షనల్ వస్తువులు తయారు చేయడం. దీన్ని ప్రోటోటైపులను చేయడంతో పాటు ఫైనల్ ఆబ్జెక్టును తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత అంటే టెక్నాలజీ దాదాపు ప్రతి రంగంలో ఉత్పత్తులను రూపొందించడానికి వినియోగిస్తున్నారు. 3D ప్రింటింగ్ నిపుణులు డిజైన్ హౌజ్లలో, అలాగే 3D డిజైన్, 3D కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మోడలింగ్, బయాలజికల్ సైంటిఫిక్ మోడలింగ్, ఆర్కిటెక్చర్ లేదా కన్స్ట్రక్షనల్ మోడలింగ్ వారి సేవలను అందిస్తున్నారు. ఈ దాంట్లో సేవలు అందిస్తున్నారు. ఇంజనీరింగ్, వ్యవసాయం, ఆభరణాలు అంటే జ్యువెలరీ, వస్త్రాలు, ఆహారం, వైద్యం మొదలైన వివిధ రంగాల్లో దీనికి డిమాండ్ ఉంది. 2026 నాటికి ఇది $50 మిలియన్ల పరిశ్రమగా ఎదగవచ్చు. ఆసియా పసిఫిక్ రీజియన్లో ఎక్కువ ఉద్యోగాలు దొరకవచ్చు. ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఇంజనీరింగ్, కమర్షియల్, ఇండస్ట్రియల్, మిలిటరీ అప్లికేషన్లతో ఈ విభాగానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏరోస్పేస్లో ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ 2 ప్రథమ విభాగాలు ఉన్నాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విమానాలు, ఎయిర్క్రాఫ్ట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్కి సంబంధించిన విద్య. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే అంతరిక్ష నౌకలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా నేర్చుకుంటారు. పెరుగుతున్న రీసెర్చ్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎయిర్క్రాఫ్ట్, ఏవియేషన్ రంగంలో చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. ఏవియానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఏరోస్పేస్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఎయిర్క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్లను తయారు చేసి అభివృద్ధి చేయగలరు. చివరగా బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. బయోటెక్నాలజీకి భారతదేశం ప్రపంచంలోని టాప్ 12 డెస్టినేషన్లలో ఒకటిగా ఉంది. బయోటెక్నాలజీ సెక్టర్ బయో ఫార్మాస్యూటికల్స్, బయో అగ్రికల్చర్, బయో ఐటీ, బయో సర్వీసెస్గా విభజించబడింది. 2025 సంవత్సరానికి ఇండియన్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ $100 బిలియన్ల మార్కెట్గా ఎదిగే అవకాశం ఉంది. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్లో బయాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. పంటలు, పశు సంరక్షణ, ఉత్పత్తి, ఫార్మాస్యూటికల్స్, మెడిసిన్, పర్యావరణం, టెక్స్టైల్, జంతు శాస్త్రంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. ఐఐటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్లు, అనేక కాలేజీల్లో కోర్సులు ఉన్నాయి. మీరు చదవాలనుకున్న కోర్సు గురించిన వివరాలు క్షుణ్ణంగా తెలుసుకొని సరిపడే కోర్సునే ఎంచుకోండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. మేలైన బ్రాంచ్లు సరైనవి ఎంచుకుంటే మేలు. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో చూసి మీరు సబ్జెక్టును, బ్రాంచ్ని చూజ్ చేసుకుంటే లైఫ్, కెరీర్ బాగుంటుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.